హలో అండి, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ లాగ్. సింపుల్గా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను 20 డేస్ 10 డేస్ అలా మీగడని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా పెరుగు మీద మీగడని తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఆ మీగడతో ఇప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేద్దామండి. మీరు కావాలంటే పాల మీద మీగడతో కూడా ఇదే ప్రాసెస్లో వెన్నెను తీసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా ఒక గంట ముందే మనం మీగడని తీసి బయట ఉంచుకోవాలండి. ఆ మీగడని ఇలా మందంగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మీరు కావాలంటే విస్కర్తో ఇలా విక్స్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గర విస్కర్ లేకపోయినా పర్లేదండి. ఇలా స్పూన్తోనే ఒకే డైరెక్షన్లో స్పూన్తో ఇలా కలుపుకోవాలండి. బాగా ఇలా మీగడని వాటర్ వేయకుండా మిక్స్ చేసుకుంటే మనకి మీగడ అనేది రవ్వ రవ్వగా వస్తుందండి. అలా రవ్వ రవ్వగా వస్తే మనకి వెన్న తయారైనట్టే అండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటే పూర్తిగా సపరేట్ అవుతుందండి. వెన్నంతా కూడా ఇలా సపరేట్ అయ్యి ఇలా మనకి మజ్జిగ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయనవసరం లేదండి. కొంచెం వాటర్తోనే వెన్న అనేది మనం తీసేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇలా వెన్నంతా కూడా సపరేట్ చేసుకోవాలండి. ముందుగానే మనం మీగడ తీసుకున్న గిన్నె ఉంది కదండి, అందులోకే మళ్ళీ ఈ వెన్నను వేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు ఈ మజ్జిగని మనం కావాలంటే చల్ల పునుగుల్లోకి లేదా మైసూర్ బజ్జీ అలా చేస్తుంటాం కదండి, అందులోకి ఆ మజ్జిగని యూజ్ చేసుకోవచ్చండి కావాలంటే. ఇప్పుడు మళ్ళీ వెన్నని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టైమ్స్ ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి, బౌల్కి ఇలా వెన్న అనేది ఉంటుందండి. అందుకే ఈ బౌల్లోనే 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇదే బౌల్లో వాటర్ లేకుండా మళ్ళీ వెన్నని వేసుకొని నెయ్యిని కాచుకోవాలండి. అప్పుడు మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా నెయ్యి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఈ వెన్నని 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. అలాగే మనం ఈ వెన్నని 2 టైమ్స్ వాష్ చేస్తాం కదండి, ఆ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని మనం కావాలంటే మొక్కలకి ఫెర్టిలైజర్ల లాగా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది, మొక్కలు బాగుంటాయండి. అలాగే అండి, ఇప్పుడు నేను 2 టైమ్స్ వాష్ చేసి తిరిగి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి నెయ్యి కాచుకోవడానికి. చూడండి, నేను ఎక్కడ విస్కర్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ మిక్సీతో కానీ పని లేకుండా ఇలా స్పూన్తోనే వెన్నని చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఇలా స్పూన్తో సింపుల్గా నెయ్యిని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెయ్యిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోధుమ రంగు వచ్చే వరకు కాచుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేప్పుడు కొంచెం మెంతులు వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఈ స్టేజ్లో ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుంటే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి కలర్తో. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ పైన నురగలాగా వస్తుంది కదండి వైట్గా, అదంతా కూడా స్పూన్తో ఇలా సపరేట్ చేసుకోవాలండి. నెయ్యి అనేది రాకుండా స్పూన్తో చిన్నగా ఇలా సపరేట్ చేసుకొని తీసేసుకోవాలండి. చూడండి, ఇంకా మనం ఫ్లేమ్ని ఆపిన తర్వాత కూడా హీట్కి నెయ్యి అనేది కాగుతుంది. అందుకోసమే ముందుగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి ఇలా నెయ్యిని వడకట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుందండి నెయ్యి చూడండి, మంచి కలర్తో చాలా బాగా వచ్చిందండి. సింపుల్ ప్రాసెస్, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యిని కాచుకునేప్పుడు తమలపాకును కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మెంతులతో పాటు. నెయ్యి చూడండి చల్లారిన తర్వాత కూడా పూసగా వచ్చింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.